తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకుందాం. అదేవిధంగా జూలై నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు జూలై నెలలో అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఇంకా మనకి రాశుల్లో కూడా చివరి రాశి కాబట్టి పరిహారం కూడా ఏ విధంగా చేసుకుంటే మంచిదంటారు? తప్పనిసరిగానమ్మా. 1/7/2024, 31/7/2024 మీనరాశి ద్వాదశ రాశుల్లో చివరిది. అయితే ఏమిటంటే ఈ మాసంలో మనకి రాహు చూస్తే లగ్నత్తు ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, తృతీయంలో గురుడు, చతుర్థంలో శుక్రరవులు, పంచమంలో బుధుడు, అదేవిధంగా సప్తమంలో చూస్తే కేతువు, ద్వాదశంలో శని భగవానుడు వక్రగతిన ఉన్నాడు. అయితే ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే గ్రహాల మార్పులు చేర్పులు కూడా మనము పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడుకోవాలి. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి కొన్ని విదేశీ ప్రయత్నాలు, విదేశీయాన ప్రయత్నాలు అవన్నీ కూడా ఫలించే అవకాశాలు 12వ తారీఖు దాటిన తర్వాత ఉంటాయని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటి అంటే కనుక ద్వితీయంలో ఉన్న కుజుడు కొంచెం తొందరపాటుగా మాట్లాడటం, అవతలి వాళ్ళతో మనం మాట పట్టడం, లేకపోతే మన మాటలు అవతలి వాళ్ళకి రుచించకపోవటం, లేకపోతే ఏదైనా వివాదాస్పద విషయాల్లో 12వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. బీ అలర్ట్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితం. వృత్తి ఉద్యోగాలందు అధికారులు ఏవో పనులకు చెప్తారు, లేకపోతే వృత్తి ఉద్యోగాల్లో ఇంపార్టెంట్ టైంకి సమయానికి మనం వెళ్ళకపోవడం వల్ల అధికారుల చేత ఒక నిష్ఠూరపడేటటువంటి అవకాశం కనపడుతుంది. అందుకని టైంని కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అంటూ ఉంటారు. కాబట్టి ఆ కాలాన్ని చక్కగా పాటించాలి. అది టైం టేబుల్ వేసుకోవాలి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. బీ అలర్ట్ ఆ విషయంలో. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అంటే కొన్ని సాధ్యం కాని పనులు. ఇప్పుడు నేను మీకు ఏదో మాట ఇస్తానమ్మా, ఆ మాట నేను చేయలేను, గొప్పగా ఇస్తాను, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు పెరగడానికి ఇస్తాను, లేకపోతే అందరూ ఆహా ఓహో అనుకోవడానికి ఇస్తాను. అది చేయలేను. చేయకపోతే హామీ ఎప్పుడైతే ఇచ్చింది చేయలేదో అప్పుడు వాడేమంటాడు, మాట తెప్పారు, వాగ్దానం అంతా ఇస్తారు, వాగ్దానాలు, ఆ వాగ్దానాలు చెల్లించరు అనేసి నిందలు నిష్ఠూరాలు వేస్తారు. ఈ ప్రమాదం ఉంది కాబట్టి వాగ్దానాలు దయచేసి ఇవ్వకండి. మీనరాశిలో ఉన్న పూర్వభద్ర 4వ పదం, ఉత్తరాభద్ర, ఆ తర్వాత రేవతి, వీళ్ళు మీరు ఎట్టి పరిస్థితిలోని కూడా మాటలు హామీలు కూడా చక్కగా హ్యాండ్ ఇచ్చి మరీ హామీలు ఇవ్వకండి. లేకపోతే నేను చేసేస్తా, నేనున్నాను కదా మీకేంటి, ఇలాంటి మాటలు కూడా కొంతమంది చెప్పేస్తూ ఉంటారు. అవి కూడా కొంచెం కాస్త ఈ నెలకి ఆపండి. అదేవిధంగా ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందంటారు? ఏంటంటే కనుక ఆరోగ్యపరంగా చాలా బాగుందమ్మా. వ్యాపార వ్యవహారాలందు మాత్రం కొంచెం ఆటుపోట్లు ఉన్నాయి. అంతా 100% పట్టిందల్లా బంగారం అని నేను చెప్పను, కానీ 50% ఓకే, 50% ఓకే. ఇదివరకటి కన్నా కొంచెం మంచి పరిస్థితులకు పడతారు, ఏం పర్వాలేదు, 50% ఓకే. అందువలన ఆటుపోట్లు తట్టుకునే మీకు సమయస్ఫూర్తి, సమర్థత, ఆ తర్వాత సంకల్ప బలం అన్నీ పెరుగుతాయి. అందువల్ల ఏం పర్వాలేదు. అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయమ్మా? ఆరోగ్యపరంగా మంచి మార్పులమ్మా. ఇంకా ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మీనరాశి వారికి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి వచ్చింది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే రవి కూడా మారిపోతున్నాడు కదా 16వ తారీఖున. అందువల్ల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఆ విషయంలో ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. పంచమంలోకి రవి వచ్చేస్తున్నాడు. ఆ తర్వాత మీకంతా ఆరోగ్యమే ఆరోగ్యం, మహాభాగ్యంగా మీరు అనుభవించాల్సిందే సంతోషంగా. తర్వాత ఏంటంటే విద్యార్థులకి సంబంధించిన మంచి కళాశాలలో సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. విదేశీ ప్రయత్నాలు కూడా కొంచెం కష్టపడితే రాణిస్తారు. అందువల్ల కొంచెం అటు ఇటుగానే ఉంది. అది కూడా గట్టి ప్రయత్నమే చేయాలి. తర్వాత ఏంటంటే కనుక ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, బదిలీలు ఉన్నాయి. మీకు పదోన్నతితో బదిలీ, లేకపోతే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి మీకు వెళ్ళడం కానీ, లేకపోతే ఉన్న స్థానమే వేరే ఊరికి బదిలీ అవ్వడం కానీ,
స్థాన చలనం అయితే గ్యారంటీగా ఉంది. ఇల్లు మారుతారా, లేకపోతే వేరే ఉద్యోగం నుంచే పెద్ద ఉద్యోగంలోకి పెడతారా అనేది భగవంతుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇది శుభవార్త ఈ మీనరాశి వారికి. అంటే శుభకార్యాలు అంటుంది అమ్మ. శుభకార్యాలు గట్టి ప్రయత్నాలు చేస్తే మనకి కుదిరే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటంటే చాలా ఓపికగా గట్టి ప్రయత్నం చేస్తే నెలాఖరికి కొంచెం ఒక కొలుక్కు వస్తాయి. అలానే ఇప్పుడు విద్యార్థులు చూసుకున్నట్లయితే విదేశీయానం ఉందంటారా ఉద్యోగస్తులకి సంబంధించి కూడా? విదేశీయానం అంటే విద్యార్థులకి ఉంది, కానీ గట్టి ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నం చేసి అంటే చూడండి, మనకి గట్టిగా డబ్బు చేతితో పట్టుకుంటే వెళ్ళగలుగుతారు ఫ్రాంక్గా చెప్పాలంటే. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా స్థానచలనం మనకి కావలసిన దానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే కనుక మన ప్రయత్నాలు మనం చేసుకుంటే తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇప్పుడు వీరికి సంబంధించిన పరిహారం అంటూ కూడా ఏంటిదమ్మా అసలు? ఈ మీనరాశి వారికి ముఖ్యంగా ఏమిటంటే కనుక కుజుడు కూడా 3వ ఇంటికి మారబోతున్నాడు కాబట్టి మారిన తర్వాత 12వ తారీఖు నుంచి బాగుంటుందమ్మా నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే. అందువల్ల అమ్మవారిని ఎంత బాగా ఈశ్వరుడు, పార్వతీదేవి, ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఉన్నటువంటి వినాయకుడు, కుమారస్వామి వీళ్ళు ఉన్నటువంటి పటం ఇంట్లో పెట్టుకుని ఎవరైతే రాహుకాల దీపం పెట్టి పూజిస్తారో సక్సెస్ అనేది వీళ్ళ ఇంట్లో ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు కూడా రావు. అందువల్ల ఈశ్వర ధ్యానం, అమ్మవారి ధ్యానం చేయడం అనేది చెప్పదగిన సూచన. ఓం శ్రీ మాత్రే నమః అని అమ్మవారిని కొలవడం, అదేవిధంగా ఓం శివాయ గురవే నమః అని ఈ యొక్క రాస్యాధిపతమైనటువంటి గురువుని పరమేశ్వరుడు స్వరూపంగా భావించి మీరు కొరవడం వల్ల అద్భుతంగా ఉంటుంది. దత్త చరిత్ర పారాయణ చేయండి. గానుగాపురం వెళ్ళి దత్త దర్శనం చేసుకుంటే మీ కష్టాలు నష్టాలన్నీ కూడా అద్భుతంగా తీరిపోయి మీరు ఆశ్చర్యపోయేలాగా శుభాలన్నీ కూడా చేకూరుతాయి. గురుదేవ దత్తాత్రేయాయ నమః, ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః అని అనుకుంటూ ఉండండి. దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. మీ అందరికీ శుభాలు కలుగుతాయి. మంచి పరిహారం తెలియజేశారమ్మా, ధన్యవాదాలు మీకు. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.